హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధను వ్లాగ్స్. ఈరోజు డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏంటి, నేను ఏం చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి షార్ప్ 10 అయిందనమాట. సో ఇక్కడ నుంచి నా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక స్టార్టింగ్ మా తేజుని అయితే చూసేయండి పొద్దున్నే. హాయ్ హాయ్ అయ్యా. సో మా ప్రిన్సీ అయితే అమ్మ ఆడిపిస్తుంది అనమాట. మార్నింగ్ ఇంక నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ లేవడం లేట్ అవుతుంది కదా, జస్ట్ ఇప్పుడే లేచింది. ఇంకా అమ్మ అయితే ఆడిపిస్తుంది అనమాట. చూసేయండి. ఇంకా మీరు షార్ట్లో చూసే ఉంటారు. ఈరోజు అమ్మాయి ఏంటివి ఉల్లికాడలు సారీ ఉల్లికాడలు టమాటా అనమాట. మా తేజు కూడా ఇదే. సో కర్రీకి అయితే ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇవి కట్ చేసేద్దాం. ఇంకా సో వీటి సైజు సమానంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఫస్ట్ వేస్ట్ ఉంటుంది కదా, మనం పాడేసుకొని తర్వాత ఇటువంటి మిస్టేక్స్ వస్తూ ఉంటాయి సహజం. ఆల్రెడీ తీసుకున్నప్పుడు 2 తీసుకో. ఓకే, చూసారా అమ్మ ఎలా చెప్తుందో. కింద పెట్టుకుని కట్ చేస్తే గొడవ ఉండదు కదా. తక్కువనే తీసుకోవాలి, లేదంటే కింద పెట్టుకొని కట్ చేసుకోవాలి. లేదా చూసారు కదా సైజు, ఈ మాత్రం సైజు ఉన్నది. మండుతున్నాయి కళ్ళు. ఉల్లిపాయలు అయితే మంట వస్తాయి, కానీ ఉల్లిపాయలు కూడా మంట వస్తాయి ఇప్పుడే తెలిసింది. ఇంతకీ మీ ఇంట్లో ఏం కర్రీ అనుకున్నారు కామెంట్ చేసేయండి. సో నేను ఎక్కువగా ఇవి ఫ్రైడ్ రైస్లోకి ఎక్కువ వాడేదాన్ని, కానీ కర్రీ తినడం అంత ఇష్టం ఉండదు. ఒకసారి ట్రై చేస్తాను ఈరోజు. తినకపోతే అమ్మ ఊరుకోదు అనుకోండి, తప్పకుండా తినాలి. కానీ చాలా మండుతున్నాయి కళ్ళు. మీరు ఎప్పుడైనా ఇవి కోసినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే గ్రేటే. కామెంట్ అయితే చేయదు, కానీ చేసే ఉంటారులే. సో ఫైనల్గా కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. టిక్ 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 చూసారా. ఇంకా కర్రీ ప్రాసెస్ కూడా చూసేద్దరు. కానీ సో కర్రీ అయితే స్టార్ట్ అయింది. వాటితో పాటేనా? సో ఆనియన్స్ వేసుకొని తర్వాత మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలని ఏం లేదు, వాటితో కూడా వేసుకుంటే 2 కలిసి మగ్గుతాయి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కర్రీ అయితే అవుతూ ఉంది కాబట్టి మనం తేజు ఏం చేస్తున్నా చూద్దాం. లోపు బయట తింటున్నావు నువ్వు. ఇలాగా ఒకసారి ఇలా చూడు. కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. అమ్మో చేత్తో తీసేసి ఏంటమ్మా. ఈవెన్గా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇవే ఉల్లికాడలు. కొంచెం సాల్ట్ వేసుకోవాలంట. చాలామంది కర్రీని చాలా ఇష్టపడతారంట.
నేనైతే అసలు ఇష్టపడను. సో ఎలా ఉంటుందో టేస్ట్ చూసేద్దాం ఈరోజు. సో కర్రీలోకి అల్లం అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అమ్మ ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తుందమ్మా. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. కొంచెం పసుపు మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. కర్రీని చూస్తుంటే చిక్కుడుకాయ టమాటా ఫీలింగ్ వస్తుంది. చూడడానికి అలాగే ఉంది కదమ్మా. లైట్గా ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వాటర్ అయితే కొన్ని వేసింది అనమాట అమ్మ. ఇది ఫైనల్ టచ్. ఇంకా మా తేజు ఫుల్ అలర చేసేస్తున్నాడు. మేము ఆడుకుంటున్నాం అనుకుంటున్నాడు. మా తేజు అయితే ఫుల్ ఆకలేసేసి వేసేస్తున్నాడు అనమాట. ఫైనల్గా కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టైం ఇంకా టైం అయితే అయిపోయింది, కానీ ప్రస్తుతానికి ఇంకా టైం ఉంది నేనైతే భోజనం చేయడానికి. సో తేజు ఇప్పుడే భోజనం చేసాడు అనమాట. వాడైతే అమ్మ దగ్గర పడుకుంటున్నాడు. సరే, ఒక చిన్న పని మీద బయటకు అయితే వెళ్తున్నాను. అనుకోకుండా సడన్గా ఒక పని పడింది అనమాట. ఇంకా అమ్మమ్మని తీసుకుని అయితే బయటకు వెళ్తున్నాం, డాడీ, నేను, అమ్మమ్మ. ఇంకా వచ్చిన తర్వాత వీడియోని కంటిన్యూ చేస్తాను.